హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ సత్ శ్రీ అకాల్. ఏంటండి నన్ను మిస్ అయ్యారా? సరే, మిస్ అయ్యి ఉంటారులేండి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడున్నానంటే తిరుచినాపల్లి కొంచెం ముందున్నానండి. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్తో బైక్ మీద చాలా స్పీడ్గా మీకు ఏదో ఒక స్పెషాలిటీ చూపించాలి కదా, సో అందుకు ఇలా బైక్ మీద చాలా స్పీడ్గా వెళ్తున్నాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే నా ఎదురుగా ఉన్నది వచ్చేసి ఇది కావేరీ నది అండి. ఈ కావేరీ నది స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇక్కడ కావేరీ నది వాటర్ ఎక్కువ తాగుతారు. నేను కూడా తాగాను, టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. సో మొత్తానికి ఇలా రీచ్ అయ్యాము. రీచ్ అయ్యగానే గణేషా గమ్ 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 గణేషా అనుకుంటూ అదిగోండి కనిపిస్తున్నాయి కదా మెట్లు, అలా మెట్లు ఎక్కుతూ 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 అలా లుక్ వేసాను. లోపల గుడి ఉంది. సో చిన్న గుడేలే అనుకొని లైట్ తీసుకొని సో మళ్ళీ రివర్స్ బ్యాక్ అలా తిప్పుకొని మళ్ళీ అలా మెట్లు ఎక్కుతూ వెళ్తున్నానండి పైకి. అడుగులో అడుగునై రారా నాతో నిత్యం అనుకుంటూ. సో ఇంతలో ఇంకొక గుడి. సో అలా లుక్ వేసాను. మా ఫ్రెండ్ ఏదో చెప్పాడు, అక్కడ ఉన్న ఆవిడ ఏదో చెప్పింది. సో మొత్తాన్ని నాకు అర్థం కాలేదు. ఇటు సైడ్ ఇంకో గుడి ఉంది. సో ఇలా చూసుకుంటూ అలా మెట్లు ఎక్కుతున్నాను. నేనేమనుకున్నానంటే ఆ మెట్లు అలా చూస్తే దగ్గరే అనుకున్నాను, కానీ ఎక్కుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రే ఇది మన వల్ల అవ్వదు కదరా బాబు, సర్లే కానిద్దాం, ఏం చేద్దాం, స్టార్ట్ అయ్యాంగా. వాడు రే 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 చిన్నగా ఎక్కురా నాన్న రే అలా అనుకుంటూ ఇలా ఇదిగోండి ఎక్కుతున్నాను. వాడు ఎక్కాడు, మళ్ళీ ఆగిపోయాడు పాపం, మళ్ళీ ఎక్కుతున్నాడు. సరే ఎక్కుదాం. ఏంటది? ఏదో ఉందండి మొత్తానికి, అది నాకు కూడా అర్థం కాలేదు. సో ఓకే, ఇంకా ఫ్రంట్ లుక్ వేసుకుందాం మళ్ళీ. సో మళ్ళీ రైట్ సైడ్ మళ్ళీ ఇంకొక చిన్న గుడి. ఐ థింక్ ఇది శివాలయం, నేను అదే అనుకుంటున్నాను, ఒక చిన్న శివాలయం. సో మళ్ళీ అలా ముందుకు వెళ్దాం పదండి. సో మొత్తానికి వెళ్తే ఏదో ఒక లాస్ట్కి ఏదో వచ్చినట్టున్నాం. ఇక్కడ చూడండి ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. అదంతా ఒకటే కొండ, కొండ లోపల రాయిని అలా చెక్కి అలా పెట్టారండి. సో చూడండి అదంతా అసలు ఎంత బాగా చెక్కారో. అసలు ఆ రోజుల్లో కాబట్టి చెక్కారేమో అనిపించింది అప్పుడప్పుడు. సో ఇదంతా మీకు చూపిస్తాను పదండి ముందుకి. సో ఇక్కడ ఎక్కగానే మీకు ఇక్కడ కొన్ని గుళ్ళు ఉన్నాయి, ఆర్కిటెక్చర్ ఉంది. సో ఇంకా మెట్లు అయితే పూర్తి కాలేదు. సరే పద మళ్ళీ వెళ్దాం ముందుకి. అమ్మ బాబోయ్ ఎన్ని మెట్లు ఎక్కాలరా నాయన అనుకుంటూ పైకి ఎక్కుతున్నాం మొత్తానికి. ఇంకా నా వల్ల కాదురా బాబోయ్, కాలు నొప్పులు తెస్తున్నాయి నాకు. వెళ్తుంటే వస్తుంది, వస్తూనే ఉంది. ఇంకెంత దూరం ఎక్కాలి నేను అర్థం కావట్లేదు నాకు. కానీ ఏముందో చూడాలి, ఏముందో చూస్తేనే కదా అక్కడ స్పెషాలిటీ నాకు అర్థమయ్యేది. మొత్తానికి ఎక్కుతున్నానండి. సో ఎక్కాను. ఇక్కడికి వచ్చేసి స్వామి అమ్మన్ టెంపుల్ లెఫ్ట్ సైడు, ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తేనేమో ఉచ్చిపల్లయ్యూరు అంటే పైన మీకు వచ్చేసి వినాయకుడి గుడి ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్. సో మనం వెళ్ళాల్సింది బ్యాక్ సైడ్ రైట్ సైడ్. సో రైట్ సైడ్ మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ స్టెప్స్ అండోయ్, అమ్మ బాబోయ్ స్టెప్సా మళ్ళీ అనుకుంటూ అలా చూస్తే అది కూడా అది ఎంత పెద్ద కొండ చూడండి. ఆ కొండ మొత్తాన్ని చెక్కి అందులోనే మీకు అక్కడ గదులు అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు బట్టలు ఉండేవాళ్ళు అనమాట. సో మళ్ళీ ఆ కొండని అలా చూసుకుంటూ అలా 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 ఎలాగో అలా నా తిప్పలు నేను పడుకుంటే వెళ్తున్నాను చూడండి. పదండి ముందుకు పైకి పదండి ముందుకు ఏయూ మనం వచ్చేసాం అని అనుకుంటున్నారా? లేదు, ఇంకా రాలేదు, వెయిట్ చెయ్యండి. నేను ఎక్కుతున్నప్పుడు ఎంత కష్టపడ్డానో మీకు ఆ కష్టం తెలియాలి. సో అలా పైకి కొంచెం వచ్చిన తర్వాత అక్కడ ఒక లైన్ లాంటిది, ఒక క్యూ లాంటిది ఉంది, కానీ అక్కడ క్యూ లేదు. సో అలా ముందు ఆ ఆంటీ వాళ్ళ వెనక, పదండి ఆంటీ మీరే ముందు వెళ్ళండి, మేమే వెనక వస్తాం అనుకుంటూ వెళ్తున్నాం. సో అలా ముందుకు వెళ్ళి లెఫ్ట్ లుక్ వేసా. వీళ్ళందరూ ఏందో అక్కడ కొండల మీద కోతులు కూర్చుంటాయి కదా, అలా కూర్చున్నారు. సో అలా ఇలా చూసుకుంటూ అక్కడ పిక్స్ దిగుతున్నారు బాగానే. సరే దిగండ్రా నాయన అనుకుంటూ ఇదిగోండి ఆ స్టెప్స్ చూడండి. అసలు ఆ స్టెప్స్ ఉన్నాయండి, ఆ కొండని చెక్కి స్టెప్స్ వేసారండి. సో ఆ కొండ మీదకి ఎలా వెళ్ళాలంటే ఆ స్టెప్స్ ఎక్కాలి. ఒక్కొక్క స్టెప్ ఉందండి, చెప్పలేను. సో మామూలుగా లేదన్నమాట, ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కలా ఉంది. సో ఎక్కుతున్నంతసేపు ఎప్పుడు వచ్చిద్ది ఏం చూడాలి, ఇదే ఆతృత అండి నాకైతే.
సో మొత్తానికి ఏం చూడాలనుకుంటే పైకి వచ్చి చూస్తే అది కూడా ఆ కొండ పైన గుడి. సరే పదా అని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కానీ ఒక్కసారి అలా లుక్ వేస్తే కొంచెం ఆనందంగా అనిపించింది ఆ లైట్స్ అవన్నీ. సరే ఓకే పదా అని అది చూడండి ఎంత చెమట పడుతుందో. ఉఫ్ బాబోయ్ ఏంట్రా నన్ను ఎక్కడికి తీసుకొచ్చావురా అంటే మావాడు అన్న అలా అనకన్నా ఇది బాగుంటుంది, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాను కదా, నేను ఎందుకు నేనున్నాను పదండి అన్నాడు. ఒక్కసారిగా అలా పైకెక్కి చూస్తే గుండె జల్లనింది అసలు. ఆ లైటింగ్ కానివ్వండి, అలా చూస్తూ ఆ లైటింగ్ ఏంటి అని అడిగితే అదేంటో కాదు, మన శ్రీరంగం స్వామి టెంపుల్ అన్నమాట. అదిగోండి అక్కడ ఉంటారు మన శ్రీరంగం రంగనాథ స్వామి. సో ఆ స్వామి గుడి అని చెప్పారు. మెట్లు ఎక్కి మాటలు రావట్లేదు, అన్ని మెట్లు ఉన్నాయి ఇక్కడ. కానీ ఎక్కిన తర్వాత ఉంది అమ్మా ఎండ పాండ్యాను. ఇలా మొత్తానికి ఎక్కేసాక ఆ లైటింగు ఆ కలర్ఫుల్ చూస్తుంటే అది చూడండి, అది చూడగానే నాకు గుర్తొచ్చింది ఏంటి తెలుసా? చెప్పండి, గెస్ చేయండి ఏమైనా ఉంటే. చూద్దాం, ట్రై చేద్దాం ఎంతమంది గెస్ చేస్తారు. అసలు ఆ లైటింగ్ చూడండి, అదొక స్ట్రీట్ అది. సో మొత్తానికి దర్శనం అయిపోయింది. సో చాలా కష్టపడి ఫోన్ లోపల తీసుకెళ్ళాను, మామూలుగా కాదన్నమాట. సో భయపడుతూ లోపల తీసుకెళ్ళాను. ఇది గర్భగుడి వెనక సైడ్, బ్యాక్ సైడ్. సో అందరు ఏంటంటే గర్భగుడిలో లోపలికి వెళ్ళి దర్శించుకొని వస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్లో ఇంకా అలా కిందికి వచ్చామండి. మళ్ళీ కిందికి వస్తే ఇందాక మీ లెఫ్ట్ సైడ్లో చూపించాను కదా టెంపుల్స్ ఉన్నాయి లోపల అని. సో ఆ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఆ పిల్లర్స్ చూడండి, ఆ పిల్లర్స్ అన్నీ ఏంటంటే ఒక కొండ, ఆ కొండను చెక్కి లోపలే గుడి కట్టారు. సో ఏం గుడి కట్టారో నాకు తెలియదు. సో అది తెలుసుకుందాం లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకొక దారి ఉంది. ఏంట్రా ఈ దారి, ఎటు నుంచి వెళ్తున్నాను ఎక్కడికి వస్తున్నాను అని చూశానండి. లోపలికి వెళ్తే ఆ ఆర్కిటెక్చరు, ఆ పెయింటింగ్స్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఏంట్రా రీ ఏం పెయింటింగ్స్ రా. అసలు ఆ బొమ్మ చూడండి ఎలా వేసాడు రా పెయింటింగు. వాడు నించుని వేసాడా పడుకుని వేసాడా, ఇలా వేసాడు నాయన అనుకుంటే నేను చూస్తుంటే మా ఫ్రెండ్ నాకు చూపిస్తున్నాడు. నువ్వు ఆగురా బాబు, ఫస్ట్ నన్ను ఆశ్చర్యంగా చూడండి, నా బాధ నాది. సో అలా ఇలా అనుకుంటూ నేను మొత్తాన్ని వండర్ఫుల్గా ఏంటి మామూలు వండర్ఫుల్గా అనమాట, వండర్ఫుల్గా చూస్తున్నాను. ఎంట్రీ అదనమాట. సో గుడికి ఎంట్రీ అది. సో అక్కడి నుంచి అలా చూసుకుంటూ వస్తున్నాను. ఆగండి, ఇది చూడండి ఆర్కిటెక్చర్ చూడండి. మళ్ళీ అదంతా కొండ అండి, కొండల్లో లోపల అలా చెక్కి ఆ స్తంభాలను వేసారంట. అసలు ఎంత బాగున్నాయంటే అదంతా దేవుళ్ళు అండి, సమ్ పేర్లు ఉంటాయి, నాకు అంత ఐడియా లేదు, అంతా తమిళ్లో రాసింది అక్కడంతా. సో ఒక్కొక్క దేవుడి పేరు ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. సో మనలాగా కాదు, తమిళ దేవుళ్ళు అందరూ. ఇలా చూసుకుంటూ వస్తే ఇదేంటో నాకు ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత అక్కడ ఉన్నాయని అడిగితే నటరాజ విశ్వరూపం అంట అది చూసినప్పుడు నాకు ఒళ్ళంతా జల్లనింది ఒక్కసారిగా. బాబోయ్ అనుకున్నా. అది చూడండి కొండ లోపల గోపురం, అది కూడా కొండే, దాన్ని చెక్కి అలా చేశారు. అది కింద నుంచి మనం పైకి వచ్చాం ఫస్ట్ ఫ్లోర్లోకి. సో లోపలే మీకు 3 గుళ్ళు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి వినాయక స్వామి గుడి, రెండో వచ్చేసి అమ్మవారి గుడి, మూడో వచ్చేసి చెప్తాను ఆగండి, వెయిట్ చేయండి, ది బెస్ట్ అదే నాకు కనిపించింది. సో ఇవి లోపల మీకు ఇంకొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి, వాటికి నేమ్స్ ఉన్నాయి, మొత్తం తమిళ్లోనే ఉంటాయండి. అసలు ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కడా రాయరు మీకు, అంతా తమిళ్లోనే ఉంటుంది. సో ఇది గుడి లోపల ఆర్కిటెక్చర్ చూడండి, అసలు అది ఎలా కట్టారో. అసలు ఆ రాళ్ళ మీద రాళ్ళు ఎలా ఆగాయి, అసలు అదేంటి మధ్యలో ఏం పెట్టారు అని చూస్తే అది సున్నమా, అది మట్టాలేంటి ఏంటో కూడా నాకు అర్థం కావట్లా. ఇది కూడా గర్భగుడి బ్యాక్ సైడ్ అండి. సో గర్భగుడిలోకి ఎంట్రీ అవ్వట్లేదు నేను మ్యాక్సిమం, అంటే మొబైల్ తీసుకుని ఎంట్రీ అవ్వట్లేదు. సో గుడి లోపలికి వెళ్తే ఈ జర్నీ మొత్తం మీద నాకు లోపల చూసిన దాంట్లో అన్నిటికంటే ది బెస్ట్ ఏంటి అనిపించిందంటే లోపల శివుని గుడి ఉందండి. అసలు శివలింగం ఉందండి, ఎంత పెద్దగా ఉందంటే అది చూడగానే నాకు అసలు ఒక్క సెకండ్ అసలు అంతా ఆగిపోయిందండి, ప్రపంచం అంత బాగుందండి అసలు ఆ శివలింగము. ఒక్కసారి మీరు ఆ శివలింగాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు వన్ ఆఫ్ ద ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎంత బాగుందంటే చెప్పలేను, మాటలు కూడా లేవబ్బా, అంత బాగుంది. ఎవరైనా సరే తమిళనాడు వచ్చి తిరుచినాపల్లి వచ్చి ఈ ఫోర్ట్ చూడలేదంటే వాళ్ళు వేస్ట్. నిజంగా
ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ప్లీజ్ విజిట్ తిరుచినాపల్లి, సబ్స్క్రైబ్ టు మన ఛానల్. చూసుకోండి ఒకసారి. ఓకేనా? బై.